హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో స్టార్ట్ చేద్దాము. అయితే ఈ రెసిపీలు రెండు కూడా పిల్లలకి చాలా ఇష్టమైనవండి. అయితే వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, బ్లాక్ పెప్పర్ పౌడర్, క్యాప్సికమ్, పన్నీర్, కార్న్ఫ్లోర్, సాల్ట్, జింజర్ అండ్ గార్లిక్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసి పెట్టుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ ఆనియన్స్ కావాలి. ఇప్పుడు మనం పన్నీర్ని కార్న్ఫ్లోర్తో కోట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనకు స్ప్రింగ్ ఆనియన్ బల్బ్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా కావాలి. అయితే ఈ పన్నీర్లో కొంచెం సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా, బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా కలిపి పెట్టుకోవాలన్నమాట. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అయితే ఇది ఒక 5 టేబుల్ స్పూన్ వరకు అయితే సరిపోతుంది. మనం పన్నీర్ని షాలో ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేయకూడదు. మనం కార్న్ఫ్లోర్లో కోట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. అయితే ఇంట్లో చేసిన పన్నీరే కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి. బయట దొరికే పన్నీర్ కొంచెం హార్డ్గా ఉంటుంది. అయితే ఈ విధంగా చూడండి, కొంచెం బ్రౌన్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అయితే పిల్లలు ఈ విధంగా ఇచ్చినా కూడా తింటారండి, అది టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో కడాయి స్టవ్ పై పెట్టుకొని అందులో అయితే నేను ఇంతకుముందు మనం పన్నీర్ ఫ్రై చేసిన ఆయిలే తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు అందులో గార్లిక్ వేస్తున్నాను, ఒక 2 స్పూన్స్. అయితే చాలా సన్నగా అంటే మనము దాన్ని గ్రేట్ చేసుకొని వేసుకోవడం బెటర్, జింజర్ అండ్ గార్లిక్. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేద్దాము, కట్ చేసి ఒక 4 to 5. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ బల్బ్స్ వేసుకుందాము. అంటే స్ప్రింగ్ ఆనియన్ పైన ఉండే ఆనియన్ ఉంటుంది కదా, వైట్ కలర్, అది స్ప్రింగ్ ఆనియన్ బల్బ్. ఒక లార్జ్ ఆనియన్ కూడా మనం పెటల్స్లా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వాటిని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక కప్పు క్యాప్సికమ్ వేద్దాము. ఇది కూడా కొంచెం క్యూబ్స్లా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇది స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ అనమాట. ఈ స్టేజ్లో వేయాలి, స్టార్టింగ్లో వేయకూడదు, ఎందుకంటే గ్రీన్స్ అనేవి చాలా తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలి, దీనివల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. వీటిని మనం కొంచెం పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సోయా సాస్ వేసుకుందాము, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు. ఇప్పుడు ఇది రెడ్ చిల్లీ సాస్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఈ సాసెస్ మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని మనం వాటర్తో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేయాలన్నమాట. అయితే కన్సిస్టెన్సీని బట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి టేస్ట్కి తగ్గట్టుగా. కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక 1 టీ స్పూన్ అంతా. చూడండి, ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను ఇక్కడ. అయితే ఈ వాటర్ మనకు వెంటనే అది చాలా థిక్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ వేసాం కదా.
ఈ టైంలో మనము పన్నీర్ యాడ్ చేయాలి. ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చాలా క్విక్గా అయిపోయే రెసిపీస్ అన్నమాట. చూసారు కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్తో గార్నిష్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా క్విక్గా అయిపోయే రెసిపీస్ అండి ఇవి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మనము ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలనేది చూద్దాము. అయితే ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. అయితే రైస్ అనేది మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను గార్లిక్ వేసాను, చాప్ చేసిన గార్లిక్. అయితే ఫ్రైడ్ రైస్కి మనము కొంచెము ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచాలి. నెక్స్ట్ ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను. ఇప్పుడు ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ వేసుకుందాము స్లిట్ చేసి. నెక్స్ట్ ఒక కప్పు క్యారెట్స్ చాప్ చేసినవి, ఒక కప్పు బీన్స్, ఒక కప్పు చాప్డ్ క్యాప్సికమ్. ఇవన్నిటిని మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ హైలోనే ఉంచుకోవాలి. ఈ వెజిటబుల్స్ అనేవి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, మనకు తొందరగా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుందాము టేస్ట్కి తగ్గట్టుగా. చూసారు కదా, సాఫ్ట్ అయిపోయాయి. ఈ టైంలో మనము రైస్ యాడ్ చేసుకోవటమే. ఇంకా రైస్ అనేది కొంచెము మనకు అంటే పొల్లు పొల్లుగా రావటానికి కొంచెం ఆయిల్ వేసి కుక్ చేసుకుంటే మంచిగా రైస్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. చూడండి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. రైస్ పొల్లు పొల్లుగానే ఉండాలి మనకు. అయితే నేను ఇక్కడ మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, ఇది ఫ్రైడ్ రైస్ మిక్స్ అన్నమాట. మ్యాగీ ఫ్రైడ్ రైస్ మిక్స్ ఇది చాలా బాగుంటుంది. దీనివల్ల మనకేంటి అని అంటే ఆ స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా నచ్చుతుంది ఇది. ఈ విధంగా పిల్లలకు చేసి పెడితే వాళ్ళు అంటే నార్మల్గా వాళ్ళు వెజిటబుల్స్ అవన్నీ తినమంటే తినరు కాబట్టి ఈ విధంగా ఫ్రైడ్ రైస్లో ఇలా చేసి పెడితే మనము వెరైటీగా ఉంటుంది, వాళ్ళు తింటారనమాట. మనకు హెల్తీగా కూడా ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ టైంలో అంటే మనం బయటికి వెళ్ళి బయట తినడం సేఫ్ కూడా కాదు కాబట్టి, అన్హెల్దీ కాబట్టి మనం ఇంట్లోనే ఈ విధంగా చాలా సింపుల్గా తొందరగా కూడా అయిపోతుంది. ట్రై చేసి చూడండి. చూసారు కదా, మంచిగా ఇట్లా విడివిడిగా వస్తుంది రైస్. ఈ స్టేజ్లో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ టింగ్ అని ఆన్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.